బాలాజీ నాయక్ అందరికి రిటర్న్ రిజిస్ట్రేషన్ చేపిస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు. చెప్తా వినండి, రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటుండు. ఆడ రిజిస్ట్రేషన్ ఖర్చు 20,000 అయితే ఆ ₹1,00,000 తీసుకుంటుండు. ఆడ ఆ ప్లాట్ రేటు 8,000 ఉంటే 15,000 వేస్తుండు. అది వచ్చేసి మీ డబ్బులు ఎంత ఉంది అని చెప్పేసి అసలులో నీకు వడ్డీ ఎంత ఇచ్చిన వడ్డీ తీసేస్తుండు. వడ్డీ తీసేసి వడ్డీ తర్వాత అసలు ఎంత మిగిలింది, అసలు మళ్ళీ నీకు 80% 70% ఇస్తా, తీసుకుంటే తీసుకో, లేకుంటే దెంగాయి. మొత్తం మీద బాలాజీ నాయక్ వల్ల రమేష్ చనిపోయాడు. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, 2 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇప్పుడు డాడీ చనిపోయాడు. ఆ చిన్న బాబుకి ఏం సమాధానం చెప్తాడో చెప్పని చెప్పి బాలాజీ నాయక్ ని. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, రఘువీరుడు ఉన్నాడు, జయవీరుడు ఎంపీ ఉన్నాడు, ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఉన్నారు. మళ్ళీ జానేడు సీనియర్ నాయకుడు ఉన్నాడు. మళ్ళీ ఈ చుట్టుపక్కల నియోజకవర్గం ఇంత బాధపడుతున్నారు, అందరూ డబ్బులు ఇచ్చారు, ఫైనాన్స్ లో పెట్టిరు, కనీసం వాళ్ళ బాధ్యత పోయి మాట్లాడదాం. అసలు ఏంటి పరిస్థితి, వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, చనిపోతున్నారు అని ఎప్పుడైనా ఏ ఊరికైనా వచ్చి మాట్లాడినా జానరెడ్డి? కాలేండి వాళ్ళ కొడుకులైనా వచ్చిరా, ఓట్ల కోసం వస్తే ఇద్దరు తిరుగుతారు. పోలీసులు ఏం చేస్తారు, ఇప్పుడు ఇవ్వగానే అరెస్ట్ చేస్తారు, పోయి బొక్కలు వేస్తారు ఒక 2 రోజులు, మళ్ళీ వారి దగ్గర నుంచి లంచం ఏదో ఆశిస్తారు, తీసుకుంటారు, బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయిన అని చెప్పేసి పోలీసులు బెయిల్ మీద బయట పెట్టిస్తారు. కేసు పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేసిరా ఈ విషయం? ఈ విషయం పొద్దున పోయి పిటిషన్ ఇచ్చి వచ్చినాం, కేసు పెట్టినాం. కేసు పెడితే ఆయన సిఏ సీను సార్ ఏమంటుండే, ఎంతసేపట్ల న్యాయం చేస్తాం అంటుండు. ఇంకెంతమంది చనిపోతే న్యాయం చేస్తాడు ఆయన? హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. మనం పాల్ తండాలో ఉన్నాము. ఇక్కడ బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో, బాలాజీ నాయక్, రమావత్, మధు, మంగ్లీ, వాళ్ళకి సంబంధించిన బాధితుల ఎవరైతే రమేష్, పాల్దియా రమేష్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మరణించడం జరిగింది. దగ్గర చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పులు రావడంతో మొన్ననే రీసెంట్గా తమ్ముడు పెళ్ళి అయింది కూడా అని చెప్తా ఉన్నారు. ఈ చుట్టాల మధ్యలో వీళ్ళ మధ్యలో మొత్తం మీద పరువు తీసిరని హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, వాళ్ళ అన్నను వాళ్ళ భావన ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నేను రమేష్ వాళ్ళ అన్న కొడుకుని సొంతం. ఆయన ఏం చేసిండే, బాలాజీ నాయక్కి డబ్బులు ఇచ్చిండు. ఇది 1 సంవత్సరం క్రితం జరిగింది. సంవత్సరం నుంచి మాకేం ఇవ్వట్లేడు, ఇస్తా అని చెప్పి తిప్పుతుండు. ఆయన దాదాపు 40 లక్షలు దాకా ఇచ్చిండు. మా బాబాయ్ అన్ని ఫ్రూట్తో సహా మా దగ్గర ఉన్నాయి. రమేష్ నాయక్ 40 లక్షలు దాకా ఇచ్చిండు. బాలాజీ నాయక్కి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, పేపర్తో సహా ఉన్నాయి. ఆయన అడిగితే ఏం చేస్తుండు, చేపిస్తా అని చెప్పేసి ఒక నెల క్రితమే నేను మా బాబాయ్ ముగ్గురం కలిసి సూర్యాపేట పిలిచిండు. సూర్యాపేటకు పోయినాం. సూర్యాపేట పోయిన తర్వాత పొద్దున్న పిలిచిండు. పొద్దున్న 9-10 గంటలకు ఆడ పిలిచి ఎప్పుడు కలిసిండు ఆయన, నైట్ 6 గంటలకు కలిసిండు. ఎండలో మొత్తం రోడ్డు మీద కూర్చోబెట్టిండు. రోజంతా ఎండలో కూర్చోబెట్టి ఆ ఎండలో కూర్చోబెట్టి వస్తున్నా అని చెప్పేసి, ఇక మేమేదో ఇక డబ్బులు ఇచ్చినాం కాబట్టి కూర్చోవాలని చెప్పేసి కూర్చున్నాం. వస్తున్నా అని చెప్పి రోజంతా కూర్చోబెట్టి నైట్ 6-7 గంటలకు వచ్చి కలిసి మళ్ళీ మాట్లాడి కూడా ఒక 5 నిమిషాలు ఇట్లా మాట్లాడి రేపే చేపిస్తా బాలాజీ నాయక్. సూర్యాపేట రాలే, సూర్యాపేట నుంచి ఏమన్నాడు, వస్తున్నా అని చెప్పేసి మళ్ళీ నల్లగొండ రమ్మంటాడు. నల్లగొండ మేము ఎందుకు వస్తాం రా, నువ్వు సూర్యాపేట రమ్మని చెప్పినావంటే, లేదు నేను నల్లగొండ పోతున్నా పని మీద, నువ్వు ఆడికి వచ్చేసాయి అని చెప్తే మేము నల్లగొండ రాలేమంటే నాగేటపల్లి వచ్చేసాయి. డబ్బులు దేనికి ఇచ్చిండు రమేష్, పాల్దియా రమేష్ దేని గురించి? రమేష్ ఇట్లా ఫైనాన్స్ నడుస్తుంది 10 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆయన చెప్తే సరే అని చెప్పేసి ఇక ఏదో ఆయన ఇచ్చిండు, బయట ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చిండు. ఆయన దగ్గర కూడా ఏం లేదు, బయట బాతుల దగ్గర బయట నుంచి తీసుకొచ్చే ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ ఒక 2 నెలలు 3 నెలలే నడిచింది, ఎక్కువ నడవలే. ఆ తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి ఈరా భయ అంటే ఇప్పుడు ఇస్తా అని చెప్పేసి పలానాడు అక్కడ పిలిచి నల్లగొండ కింద చెరుగట్టు కింద ఫ్లాట్ లో నాకే చూపించిండు. మేమే పోయినాం. ఏంటిది బాలాజీ నాయకే సూర్యాపేట పిలిచిండు. సూర్యాపేట పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల దాకా వేడి చెప్పించి ఎండలో నేను అక్కడ లేను, నల్లగొండ వచ్చాయని చెప్పేసి నల్లగొండ రాలిపోయినా అంటే నారగడ్డపల్లి పిలిచి చెరుగట్టు కింద ఉన్న ఫ్లాట్ చూపించి నెక్స్ట్ డే 20 చెప్పించిండు రిజిస్ట్రేషన్. నెక్స్ట్ డేనే నాకు ముందు రోజు చూపించిండు. నెక్స్ట్ డే 20 చూపించి మీకు 3 రోజులు పిలిపిస్తా అని చెప్పేసి మళ్ళీ పిలిపియకుండా తర్వాత సరే అని చెప్పేసి ఒక వారం రోజులు మేము పని మీద పడ్డాం. తర్వాత మళ్ళీ మీ రీసెంట్ గా వారం ముందు పిలిచిండు. ఇక నందు బావని మేము పోయినాం. ఆయన మా తమ్ముడు పెళ్లి ఉంటే ఊరికి వచ్చేసిండు. ఆయన కూడా డాడీ లేడు మా తమ్ముడికి, మొత్తం చూసుకోవాలి కార్యక్రమం అని చెప్పేసి ఆయన ఊరికి వచ్చేసిండు. ఇక మేము కూడా మా అన్న కొడుకులు అని చెప్పేసి మీరు మాట్లాడని చెప్పేసి మనం పంపించిండు. మా డబ్బులు కూడా ఉన్నాయి, నాది కూడా 50 లక్షలు ఉన్నాయి. బాలాజీ నాయక్ అందరికి రిటర్న్ రిజిస్ట్రేషన్ చేపిస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే ఉన్నారని చెప్తా వినండి, రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటుండు. ఆడ రిజిస్ట్రేషన్ ఖర్చు 20,000 అయితే ఆ ₹1,00,000 తీసుకుంటుండు. ఆడ ఆ ప్లాట్ రేటు 8,000 ఉంటే 15,000 వేస్తుండు.
ఆ 8,000 ప్యాకెట్ 15,000 వేస్తుండు. మళ్ళీ ఏం చేస్తుండు, 1,00,000 రూపాయలు 2 లక్షలు కొట్టు రిజిస్ట్రేషన్ కి అని చెప్పేసి మన దగ్గర కొట్టించుకుంటుండు. డబ్బులు కొట్టిందే పని జరగదు, నువ్వు ఫస్ట్ డబ్బులు కొట్టు అని చెప్పేసి నీకు చూపిస్తా. ఇది ఎప్పుడు డేట్ ఉందో అప్పుడు ఆ డేట్ కూడా చూపిస్తా. 8,000 కొట్టించుకుంటు 1,00,000 రూపాయలు అడిగి నాదే లేవు రాబాయ్ అని చెప్తే తీరాకి అది వచ్చేసి మీ డబ్బులు ఎంత ఉంది అని చెప్పేసి అసలులో నీకు వడ్డీ ఎంత ఇచ్చిన వడ్డీ తీసేస్తుండు. వడ్డీ తీసేసి వడ్డీ తర్వాత అసలు ఎంత మిగిలింది, అసల్లో మళ్ళీ నీకు 80% 70% ఇస్తా, తీసుకుంటే తీసుకో లేకుంటే తెంగాయి. బరాబర్ నోటి మీద అదే మాట అంటుండు, తీసుకుంటే తీసుకో లేకుంటే తెంగాయి అట్లా అంటుండు. ఇక ఏం చేస్తాం, ఇక బాతులు తప్పులు అయినా వస్తాయో. రాసుకున్నారా మీరు? పేపర్ ఉంది, నా ప్రామిసర్ నోట్ ఉన్నాయి, వాడు సంతకం పెట్టిన ప్రామిసర్ నోట్ ఉన్నాయి మాకు. వాడు ఎంతసేపట్లో ఏంటంటే బేరీసుని ఇక ఏం చేస్తాం, ఇక బాతులు డబ్బులైనా వస్తాయని చెప్పేసి సరే అని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నాం. అయితే డబ్బులు కొడితే పని చేస్తానంటే నేనేం చేసిన, నేను ఒక 80,000 కొట్టినా, ఒక 40,000 కొట్టినా. ఎప్పుడు డేట్ చూడండి, 22 ఏప్రిల్ 22 ఏప్రిల్కి మళ్ళీ ఇంకో రిజిస్ట్రేషన్ కి డబ్బులు 80,000 40,000 ఒకసారి కొట్టినా, 40,000 ఒకసారి కొట్టినా, 80,000 కొట్టినా, ఇంకో 40,000 21 ఏప్రిల్కి 40,000, 22 ఏప్రిల్కి 40,000, మొత్తం 80,000 కొట్టినా. మా బావ కోటి 1,70,000 కొట్టిండు. ఈయన 1,70,000 ఇద్దరం కలిసిపోయినాం సూర్యాపేటకి. 1,70,000 ఈయన కొట్టిండు. ఈయన దాంట్లో కూడా ఉన్నాయి ఫోన్లో స్క్రీన్ షాట్లు మొత్తం. మేము క్యాష్ ఇవ్వలే, క్యాష్ ఇస్తే మోసం చేస్తాడు. మళ్ళీ మా దగ్గర ప్రూఫ్ ఉండాలని చెప్పేసి ఫోన్లో కొట్టామంతా. ఫోన్లో కొట్టిన తర్వాత మీరు 80,000 కొట్టిండు, ఆయన 1,70,000 కొట్టిండు, మొత్తం 1,70,000 కొట్టిండు. ఆయన కూడా బాధ్యుడే, 2 కోట్లు ఆయన, నాది 50 లక్షలు, మా బాబాయ్ అయితే 40 లక్షలు, ఊరంతా బాధ్యలే ఉన్నాం. అయితే ఏం చేసిండు, సరే పైసలు కొట్టించుకుండు. 3 రోజులు తిప్పిండు ఆయన చుట్టూ. 3 రోజులు పొద్దున్న పోతే సాయంత్రం కలుస్తాడు. పొద్దున్న ఈడ కూర్చో పొద్దున్న నుంచి కూర్చో వస్తున్నా. ఆ రోడ్డు మీద ఎండలో ఎడ కూర్చోవాలి చెప్పండి మీరే. ఇప్పుడు పాల్దియ రమేష్ చనిపోయింది, అసలు ఏం జరిగింది? అసలు ఆయన ఎందుకు చనిపోయింది అంటే బాధ్యతలు వచ్చేసి ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. మా డబ్బులు పెళ్ళయింది ఏదో ఇప్పుడు మా బాబాయ్ కొడుకు పెళ్ళైంది. మా బాబాయ్ కొడుకు ఆయన తమ్ముడు నాకైతాడు. ఆయన పెళ్ళైన తర్వాత ఏం జరిగిందంటే ఆయనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి, డబ్బులు ఇస్తావా చూస్తావా లేకుంటే మీ భూమి రాసి ఆయనకు అప్పించిన వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఆయన అప్పించారు కదా, ఆయన అప్పించిన వాళ్ళు వదలట్లేరు. నీ ఊర్లో భూమి ఉందిగా పొలము, ఇప్పుడు మొత్తం కోసేసిరుగా పొలము, ఇప్పుడు భూమి పట్టా చెప్పి మాకు, లేకుంటే నువ్వు ఏమి ఇస్తావు ఎట్లా ఇస్తావు, ఆయన ఇస్తాడో ఇవ్వడం మాకు తెలియదు. నువ్వు మా డబ్బులు అయితే మాకి ఆయనతో కూడా వచ్చి గొడవ చేసిరని తెలుస్తా ఉంది. పెళ్లిలో వచ్చి గొడవ చేసిరు, వెళ్ళిపోయారు. వాళ్ళకి సమాధానం చెప్పినాం, అట్లా కాదన్నా పెళ్లి ఇది అని చెప్పి సమాధానం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆయనకి ఏంటంటే ఫోన్ల మీద ఫోన్ వచ్చి మనస్తాపంతో ఏంటంటే గురైండిగా బాగా. ఇక ఈ ఆలోచనలు ఈ ఊర్లో నాకు పరుగుతో బతుకుతుంది. ఆయన ఎప్పుడు 1 రూపాయి అప్పు చేయలే, దర్జాగా బతికింది ఆయన. ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత అప్పైంది, బయట 1 రూపాయి అప్పు లేదు, 1 రూపాయి అప్పు లేదు బయట. ఈ ఫీల్డ్ లో మాత్రమే అప్పు ఉంది ఆయనకి, 1 రూపాయి అప్పు లేదు. ఏం చేసిండు, ఇక అప్పు బాధ తట్టుకోలేక అందరు ఫోన్ల మీద ఫోన్ చేస్తే, అరే నేను ఇజ్జతో బతికేటోని, ఊరికి వస్తే నన్ను పలకరించేటోడు ఈ రోజు ఏం రాబాయి వీటి పరిస్థితి నవ్వుతున్నాను చూసి అని చెప్పేసి మనస్తాపంతో ఆయన ఇక టెన్షన్ ఎక్కువ పడి మనిషి అనేది హాస్టల్కి వచ్చింది. ఇంతవరకు ఇప్పుడు ఆయన పొద్దున్న 4 గంటలకు వచ్చింది. నేను ఇక్కడ పనుకున్నా, ఆయన ఆడ పనుకుండు, వచ్చి నన్ను లేపిండు. లేకం కాదర్ నా మొత్తం చల్లగా అవుతుంది, నా జీవం మొత్తం చల్లగా అవుతుంది, నా బాడీ మొత్తం చల్లగా అవుతుంది, నాకు ఇక్కడ నొప్పి లేస్తుంది లే అన్నాడు. లేనా కానీ నేను లేచి ఏమంటే మా బాబు లేపిన, ఆయన లేచిండు. ఏమైందంటే కొంచెం వాటర్ ఇచ్చిన తాగిండు ఏమంటే మా నాన్న లేపిన, ఇట్లా రమేష్ ఇట్లా బాబాయ్ ఇట్లా అంటుండు అని చెప్తే ఏమంటే లేచినాం. ఎమ్మటే మా బాబా కారు తీసుకొచ్చిండు, కార్లో వేసుకొని ఎమ్మటే హాలియాకి పోయినాం హాస్పిటల్కి. హాస్పిటల్కి పోతే అప్పుడు బాగానే ఉన్నాడు, మాతోటి మాట్లాడుకుంటే వచ్చిండు, కార్లో నడుచుకుంటే మాట్లాడుకుంటే వచ్చిండు, హాస్పిటల్ కూడా నడుచుకుంటే మాట్లాడుకుంటే వచ్చిండు. హాస్పిటల్కి వచ్చిండు, ఎక్కువ టెన్షన్ అవుతుంది ఆయనకి. నువ్వు టెన్షన్ పడకు, ఎట్లయినా అప్పు తిరుగుద్దాం, నువ్వు టెన్షన్ పడకు, వాడిని ఎట్లయినా లాక్కొద్దాం బాలాజీ అంటే, నేను ఏం చేయను, ఏడపోయి వస్తున్నావు, నాకు రోజు ఫోన్లు ఎట్లా వస్తున్నా తెలుసా నీకు, అసలుకి నేను ఇంతవరకు టెన్షన్ పడలేదు, ఈ బీపీ ఏంది నాకు, అసలు టెన్షన్ ఏంది నాకు, ఇప్పుడు ఈ గోళ నాకు అసలు లేదు, వాళ్ళందరూ కూడా ఇవ్వడు చావడు, నా జనాలు వచ్చి లాగుతున్నారు, నేను ఏం చేయాలి, నా భూమి కూడా పోవట్లేదు, ఇప్పుడు రేట్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నమెంట్లో అసలు రేట్ లేదు, ఆ రేట్ కూడా లేదు, ఎట్లా తీరుతానే అంటుండు. ఇక నువ్వు ఏం బాధపడకు, టెన్షన్ తీసుకోకు, నువ్వు కొంచెం కామ్గా ఉండు, ఫస్ట్ నువ్వు ఎట్లయినా తిరుగుతావు అని చెప్తే హాస్పిటల్లో పోయినాం, జాయిన్ అయినాం. కొంచెం టెస్ట్ వేసి ఈసీ తీసే లోపల ఆ మనిషి ఏంటంటే ఎక్కువ టెన్షన్ అయింది, ఇంకా ఎక్కువ టెన్షన్, ఒకేసారి హాస్పిటల్ గట్టున వచ్చింది, అప్పుడే ప్రాణాలు ఇచ్చిండు. ఇక మొత్తం మీద బాలాజీ నాయక్ వల్ల రమేష్ చనిపోయాడు. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు, 2 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇప్పుడు డాడీ చనిపోయాడు. ఆ చిన్న బాబుకి ఏం సమాధానం చెప్తాడు చెప్పని చెప్పి బాలాజీ నాయక్ని వచ్చి ఏమి ఇస్తాడు, ఆ బాబుకి ఏం హామీ ఇస్తాడు, గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, వాడేమి ఇస్తాడు, ఇవ్వమని చెప్పండి. ఆ బాబుని ఎవరు పెంచుతారు, ఇప్పుడు ఎవరు బాధ్యుడు దీనికి, తల్లి లేదు తండ్రి లేడు, ఎవరు పెంచుతారు, కన్నా తల్లి లేదు కన్నా తండ్రి లేడు, ఇప్పుడు ఆ బాబుని ఎవరు పెంచుతాడు.
ఆ గవర్నమెంట్ ఏం సంబంధం? ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, రఘువీరెడ్డి ఉన్నాడు, జయవీరెడ్డి ఎంపీ ఉన్నాడు, ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఉన్నారు. మళ్ళీ జానేడు సీనియర్ నాయకుడు ఉన్నాడు. మళ్ళీ కనీసం ఇంత ఈ చుట్టుపక్కల నియోజకవర్గంలో ఇంత బాధపడుతున్నారు, అందరూ డబ్బులు ఇచ్చారు, ఫైనాన్స్ లో పెట్టిరు, కనీసం వాళ్ళ బాధ్యత పోయి మాట్లాడదాం. అసలు ఏంటి పరిస్థితి? వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, చనిపోతురు అని ఎప్పుడైనా ఏ ఊరికైనా వచ్చి మాట్లాడినా జానేరెడ్డి? కాలేంటే వాళ్ళ కొడుకులైనా వచ్చిరా? ఓట్ల కోసం వస్తే ఇద్దరు తిరుగుతారు, ఓట్లు కావాలి, కనీసం ఇద్దరులో ఒకరైనా వచ్చిరా? ఇద్దరు కొడుకులు పెద్దలే ఉన్నారు, ఒక నల్గొండ ఎంపీ, ఒకటేమో సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఇప్పుడు ఏం కోరుతా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ తండ్రి లేరు, తల్లి కూడా లేదు కాబట్టి ఆ కొడుకు ఏం చెప్తారు మీరు న్యాయము? ఆయనకేం న్యాయం చేస్తారు మీరు? బాలాజీ దగ్గర నుంచి ఏమి ఇప్పిస్తారు? మీ గవర్నమెంట్ ఏం సాయం చేస్తారో మాకు మీ దగ్గర నుంచి న్యాయం కావాలి, గవర్నమెంట్ దగ్గర నుంచి న్యాయం కావాలి. పోలీసులు కూడా సహకరించట్లేరు. పోలీసులు లంచం తీసుకుంటూ తప్పుకుంటారు. పోలీసులు ఏం చేస్తారు? ఇప్పుడు ఇవ్వగానే అరెస్ట్ చేస్తారు, పోయి బొక్కలు వేస్తారు ఒక 2 రోజులు, మళ్ళీ వాడి దగ్గర నుంచి లంచం ఏదో ఆశిస్తారు, తీసుకుంటారు, బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయిన అని చెప్పేసి పోలీసులు బెయిల్ మీద బయట పెట్టిస్తారు. వాడు దర్జాగా కార్లో బయట తిరుగుతుంటే తినుకుంటా వాడు మొత్తం జల్సా చేస్తుండు. పోలీసులు ఏం చేస్తారు? వాడు జల్సా చేస్తుండే సూర్యాపేట డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేపిస్తుండు. మరి అప్పుడు పోలీసులు ఏం చేస్తారు? అక్కడ రిజిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుందిరా భయ్? ఏం జరుగుతుంది? వాడు ఎంత తీసుకుంటుండు? కనీసం రెస్పాన్స్ లేదా పోలీస్కి? అక్కడ సబ్ స్టేషన్ కూడా లేదా రెస్పాన్సిబిలిటీ? సూర్యాపేటలో ఆయన ఏం చేస్తుండు? సబ్ రిజిస్ట్రేషన్ ఏం చేస్తుండు? సూర్యాపేటలో కేసు పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేసిరా ఈ విషయం? ఈ విషయం పొద్దున పోయి పిటిషన్ ఇచ్చి వచ్చినాం, కేసు పెట్టినాం. కేసు పెడితే ఆయన సిఏ సీను సార్ ఏమంటుండే ఎంతసేపట్ల న్యాయం చేస్తాం అంటుండు. ఇంకెంతమంది చనిపోతే న్యాయం చేస్తాడు ఆయన? ఎప్పుడు ఇంకా న్యాయం జరిగేది? కనీసం ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, ఎప్పుడో పొద్దున మీకు పోయి పోలీస్ స్టేషన్లో హంగామా చేసినాం కదా, మేము పోయి కేసు పెట్టినాం కదా. నువ్వు బాలాజీని అరెస్ట్ చేసినావు, ఎప్పుడైనా పోయి తీసుకొచ్చినావు సూర్యాపేట నుంచి బాలాజీని? చెప్పండి సీనియర్ని బాలాజీని తీసుకొచ్చినావు నువ్వు? ఇప్పుడు బాలాజీ అక్కడే ఉన్నాడు సూర్యాపేటలో, ఏడో దాక్కున్నాడు, నువ్వు పోయి పట్టుకొచ్చినావా? ఏడ పట్టుకొచ్చినావు? అక్కడే ఉన్నాడు బాలాజీ. ఇక్కడ మనిషి చనిపోయినా కానీ అక్కడే ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటా పోతుండు, ఆయన తెలిసి ఆయన చేస్తుండు. మీ విలేజ్ లా ఎంత మంది బాధితులు బాలాజీ నాయక్ కి? ఊరు మొత్తం బాధ్యతలో ఉన్నాం సార్ అన్నా, ఊరు మొత్తం బాధ్యత. ఒక బాలాజీ నాయక్ కాదు, ఊరు మొత్తం. ఇగో బాలాజీ, మధు, ఈ మన భీమ్లా నాయకు, కవిత మేడం, వీళ్ళంతా ఉన్నారు. హైదరాబాద్ లో భీమ్లా, కవిత, ఒత్తిపట్ల మధు, బాలాజీ వీళ్ళు ఉన్నారు. మీ అంశంలో మంగిలి లేదనుకుంటా. మంగళి అనేది మధు వాళ్ళు జరుగుతుంది, రమావత్ మధు వాళ్ళది ఉంది, వాళ్ళది కూడా నడుస్తుంది మొత్తం. కానీ మనం వాస్తవం ఎంత వాస్తవం తెలియలేదు కాబట్టి మనం మాట్లాడే ఆ గురించి. కానీ మనం మాట్లాడే వీళ్ళు మెయిన్ బడాగాళ్ళు వీళ్ళు. మెయిన్ బాలాజీ, మధు, భీమ్లా నాయక్, కవిత, ఇంకోటి గౌతమ్ అనే ఉన్నాడు, చోటా గౌతమ్, ఇంతే ఉంటాడు. ఈ కవిత ఎవరు? కవిత అనేది నాగుల్లో ఆమె బ్రాంచ్. ఇట్లా ఫైనాన్స్ ఆఫీసే, ఇట్లా ఫైనాన్స్ ఆఫీసే. మా అన్న సంతం అన్న పెద్ద కొడుకు ₹1 కోటి ఇచ్చిండు, ఇప్పుడు దాకా ₹1 లేదు ఆయన దగ్గర రాలేదు. కవితకి ఇచ్చినాయి. ఆమె నాగుల్లో, ఆమె ఫోటో మన దగ్గర లేదు, మా అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు లేరు. కానీ నాగుల్లో ఆమె కవిత అని చెప్పేసి ఆమె ఉంటది. ఆమె ఆఫీస్ పెట్టి బాగానే చేసింది వారము. దాదాపు మా ఊరు నుంచి కూడా ఆమె కూడా బాధ్యులు ఉన్నారు. ఆమె కూడా బాధ్యులు ఉంటే బంధంగా నాగులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె డబ్బులు వేయడానికి వల్ల మేజర్ కారణము మీరు డబ్బులు వేయడానికి మేజర్ కారణము ₹10 వడ్డీ అని. రిటర్న్ వడ్డీ ఇవ్వడం జరిగిందా బాలాజీ నాయక్? ఇచ్చిండు, ఒక 2-3 నెలలు ఇచ్చిండు. ఇవ్వలేని చెప్పట్లేదు, 2-3 నెలలు ఇచ్చిండు. ఇచ్చిన మిత్తి పైసలు కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చారా? ఇంకెక్కువ వస్తాయని మళ్ళీ ఆయనకే రిటర్న్ చేసినాం. అవి కూడా రిటర్న్ ఆయనకే చేసినాం. ఎందుకు? ఆయన ఏమన్నాడు? డబ్బులు ఉండని రాదు, కాగితం మార్చుకో, కాగితం చేంజ్ చేసుకోరాదు, డబ్బులు ఎక్కువ ఉంటాయి అట్లా అని చెప్పేసి మళ్ళీ లేట్ ఏం పెట్టిండు? మంత్లీ ఇచ్చేటోడు 3 months పెట్టిండు. 3 months పెట్టేవరకు మన బంధువులకు డౌట్ వచ్చి మొత్తం ఆపేసిరిగా. ఇవ్వడం ఆపేసరికి వెళ్ళట్లే కదా, వెళ్ళట్లేసరికి మొత్తం చేతులు ఎత్తేసిండు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది దందా? అది స్టార్ట్ అయ్యి 2000. ఆయన నా క్లాస్మేట్ ఆయన బాలాజీ నాయక్ నా జూనియర్. నల్లగుండాలి, మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం కాలేజ్లో. నా జూనియర్ ఆయన స్టార్ట్ చేసిండి. నాకు ఫోన్లో మాట్లాడి 2019-20 నుంచి స్టార్ట్ చేసిన కరోనా టైంలో. అప్పుడు ₹1,40,000 కాడి కట్టించిన. అప్పటి నుంచి ₹1,40,000 అప్పటి నుంచి కట్టించిన. 2019-20 నుంచి మన బిజినెస్ నడిచింది. నాకు కాకుండా కొంచెం లేట్గా తెలిసింది అట్లా. వాడు నా క్లాస్మేట్, ఇద్దరం కలిసి రూమ్లో కూడా ఉన్నాము. నల్లగొండలో మేము ఇద్దరం కలిసి ఉన్నామే. అప్పటి నుంచి బాలాజీ నాయక్ ఏం అడగాలనుకుంటున్నారు? బాలాజీ నాయక్ ఏం అడుగుతున్నాం అనుకుంటే, ఇప్పుడు మనిషి చనిపోయిండు, నీ చుట్టూ తిరిగినాం, నువ్వు కనీసం జాలితో దయతోటి కొంచెం చేపించుంటే ఆయన బతికేటోడు. నాది నాకు వచ్చింది, నేను ఎటు పోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంచెం ధైర్యం వచ్చేది. మనిషికి ఏ రోజు హాస్టల్కి వచ్చేది కాదు, కొంచెం హ్యాపీగా ఉండేటోడు, బతికేటోడు, 2-3 రోజులు బతికేటోడు. అసలు వచ్చినా కానీ ఇప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు దాకా కనీసం ఆయన మనిషి చనిపోయాడు కదా, వీడికి ఎందుకు రాలేదు ఆయన? నువ్వు తీసుకున్నావా డబ్బులు? నువ్వు డబ్బులు అయితే తీసుకోలేని చెప్పు, మరి వచ్చి చెప్పు, కాగితం చించు.
వీడికి వచ్చి మీడియా ముందు నేను డబ్బులు తీసుకోలే రమేష్ నాయక్ దగ్గర, నేను రూపాయి తీసుకోలేదు, నా కాగితం సంతకం కాదు అని వీడికి వచ్చి కాగితం చించేయి, ఓకే నేను వదిలేస్తాను నిన్ను. ఎందుకు రాలేదు నువ్వు ఇప్పుడు దాకా? ఓకే చనిపోతే కానీ శూన్యం కూడా రాలేదు నువ్వు కనీసం. ఎందుకు రాలే? పొద్దున ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఏం జరిగింది, ఒకసారి ఏమైంది, ఏమైంది, ఏం జరిగింది, ఒకసారి ఫోన్ చేయి. ఇదిగో 40 పొద్దున 8:45కి ఒకసారి ఫోన్ చేయనా? ఫోన్ చేసి బాడీ వచ్చింది సరే మాట్లాడదాం. ఆడ ఫోన్ చెప్తాడు. సూర్యాపేటలో 3 కుక్కలేక తిప్పాడు మమ్మల్ని, కుక్కలేక పొద్దున పోతే సాయంత్రం దాకా. ఆ ఖర్చులు ఏంది, మళ్ళీ వాడి ఖర్చులు వాడి డబ్బులు కొట్టమైంది. చేపిస్తా అని నెక్స్ట్ డే చేపిస్తా అని చెప్పేసి కూర్చోబెట్టి ఓనర్ రావట్లేడు, ఇది కావట్లేదు, అది కావట్లేదు, మీరు రేపు రాపండి అని చెప్తాడు. రేపు మళ్ళీ పోతే మళ్ళీ అదే మాట. పొద్దున కలవాడు, మళ్ళీ ఆయన పోగానే పొద్దున కలవాడు, సాయంత్రం కలుస్తాడు 6 గంటలకి. పొద్దున్న నుంచి కూర్చోబెట్టి మనిషి ఓపిక మొత్తం పోయేదా కూర్చోబెడతాడు. సాయంత్రం 3-4 గంటలకు అట్లా 6 గంటలకు వచ్చి కలుస్తాడు. కలిసి మొత్తం ఈరోజు పేపర్ రెడీ అయినాయి, మీరు రేపు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోండి, అయిపోతుంది. కనీసం ఆ ప్లాట్ కాగితాలు ఏడు ఉన్నాయి, ఆ ప్లాట్ ఏంది, ఎంత పోతుంది, ఏది ఏం లేదు. ఖాళీ మీ డాక్యుమెంట్ రెడీ అయినా, డాక్యుమెంట్ ఎడ రెడీ చేపిస్తున్నావు, ఏం చేపిస్తున్నావు, మేము మాకు చూపించాలి కదా. కనీసం నువ్వు ప్లాట్ విషయం చెప్పినప్పుడు ఆడ కనీసం ఆడ డబ్బులు కొట్టు, మాట అంటే డబ్బులే, బస్ డబ్బులు కొడితే పని జరుగుతుంది. డబ్బులు కొట్టినా అదే మాట, నోట్లో నుంచి మేము మాట అయితే డబ్బులే. ఇక ఇంత నష్టపోయినా కానీ మళ్ళీ డబ్బులే. ఓకే ఓకే రైట్, విన్నర్ కదా పాల్తీ రమేష్. ఈరోజు బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈయన ఇది 9వ శవం, 9 మంది ఈ రోజుకి. ఇంకెంతమంది ప్రతి ఏ ఊరికి వెళ్ళినా మేము రెడీగా మందు రెడీ పెట్టుకున్నాము, ఇంకా 2-3 రోజుల్లో చచ్చిపోతాం, ఇవే మాటలు వస్తూ ఉన్నాయి. ఏ తాండాకి వెళ్ళినా రమావతి మధు, పాల్దియా నాయక్, కవిత, భీమ్లా నాయకు, రమావతు మధు, మంగ్లీ, ఇదే లొలి నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, ఇంతమంది బాధితులను పెట్టుకొని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాకు సంబంధం లేదు, మేము డబ్బులు తినలేదు, ఈరోజు ప్రాణాలు పోతూ ఉన్నాయి. బాలాజీ నాయకు మొత్తం మీద పర్సనల్ పార్ట్స్ మీద తడిబట్టేసుకున్నాడు అనుకోవచ్చు. ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తాడు. ఎవరు ఈమె? ఓహో ఈమె కవితనా? ఇక ఒకసారి కవిత గారిని చూడండి, నిండుగా బిర్రగా బ్యాగులు తీసుకుపోయి నింపుకున్నట్టుంది. ఇది పరిస్థితి. ఈరోజు ఈ తాండాలల్లా గోస ఒకరొకరికి. వీళ్ళు పని చేసుకుంటే కానీ నాకు ఫోటో పంపన్నా, వీళ్ళు పని చేసుకుంటే కానీ బతకని వాళ్ళు. మొత్తం ఇది ఇక్కడ ఎక్కడ చూసినా ఇక్కడ ఒక 20-30 తండాలలో వీళ్ళ ప్లానింగ్ ఏంది, 10 రూపాయల మిత్తి అనేసరికి ఇస్తారు. ఈ 10 రూపాయల మిత్తి అనేసరికి చుట్టాల దగ్గరకు కూడా తెచ్చుకొని ఒకరొకరు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 4 కోట్లు, 32 కోట్లు, 33 కోట్లు ఇన్ని గణం ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎవరైతే వాళ్ళ భార్య ఉన్నదో వాళ్ళ అన్న డాడీ గిట్లా రమేష్ వాళ్ళ డాడీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. మొత్తం మీద బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో మొత్తం మీద ఈ రమావతి మధు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే ఇంకా మీరు సావలేదా, సస్తే దండలు తెస్తా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సస్తే దండలు తెస్తా, మీరు ఇంకా సావలేదా? ఈ పేద ప్రజల డబ్బులు తిన్నప్పుడు తెలియదా? పేద ప్రజల డబ్బులు తీసుకొని మొత్తం మీకు బిల్డింగ్లు కట్టిస్తా, నెక్స్ట్ మీరు మొత్తం ఫార్చునర్ కార్లో తిరుగుతారు, మీ పిల్లలు మొత్తం హెలికాప్టర్లో తిరుగుతారు, నేను హెలికాప్టర్ది ల్యాండింగ్ మొత్తం నా ఇల్లు మీద పెట్టినా, నేను మీ శవాలు ఎవరైనా మీరు నాకు డబ్బులు ఇచ్చిరుగా, మీరు చచ్చిపోతే మీ శవం తెచ్చి నా ఇంటి ముంగట వేస్తే నేను బయటకు వచ్చి ఇట్లా ముఖ్యమంత్రి ఇట్లా చెయ్యి ఊపుతా అనే విధంగా బాల్కనీ రెడీ చేసుకున్నాడు రమావతి మధు. ఇక ఈయన బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో వీడో దొంగ, పచ్చి దొంగ. ఈ దొంగలు మళ్ళీ బయట కూడా మకాములు పెట్టలే, ఊర్లోనే పెద్ద 4 కోట్లు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టడు, ఫార్చునర్ కార్లు. ఈ దొంగలకు మళ్ళీ చివరస్తల దండలేసుడు, వీళ్ళ మీద పువ్వులు జల్లుడు, బర్త్డే పార్టీలు, మొత్తం మీద ఇది జరుగుతూ ఉన్నది. అంటే కష్టం చేసుకొని బతికేటోడి కంటే ఈ దొంగన కొడుకులకు విలువలు ఎక్కువైపోయినాయి. ఓకేనా? దొంగన కొడుకులకు విలువలు ఎక్కువైపోయినాయి అని చెప్తా ఉన్నా. సారీ, చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఈరోజు ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. అసలు విచిత్రంగా ఉంది. అరే ఇన్ని కోట్లు ఏ నుంచి తెస్తా ఉన్నారు? ఇవి పైసలా కాయిదాలా? బయట జనాలు కొంతమంది ఏంద్రాబాబు మరి కోట్లు మాట్లాడితే కోట్లు, లంబడల దగ్గర గిన్ని పైసలు ఉంటాయా, లంబడతాండల గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈడ మొత్తం చైన్ సిస్టమ్ నడిచింది. ఇప్పుడు నేనున్నా, నా దగ్గర ఒక 10 లక్షలు, మా బావతోనో 3 లక్షలు, మా అక్కతోనో 2 లక్షలు, ఈ విధంగా చైన్ సిస్టమ్ లాగా కోట్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ కోట్లు ఎందుకు తెచ్చిర్రా బాబు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను 10 లక్షలు ఇచ్చిన, 10 లక్షలకు 10 రూపాయలు మిత్తి, నేను ఏం చేసినా నీకు 4 రూపాయలు మిత్తి ఇస్తా అని చెప్పిన, 6 రూపాయలు మిగిలితే కానీ ఈ విధంగా కోట్లు తెచ్చి పెట్టడం జరిగింది. బట్ ఈ విషయం మీద పొలిటికల్ నాయకులు కూడా, పోలీసు వారు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే ఈ శవాలు సావులు అనేటివి రావు. ఈ లంబడి తండాలల్లా ఈ పేద ప్రజలకి ఇలాంటి గతి పట్టదని చెప్తా ఉన్నాను. మంగ్లీ బాధితులు నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మంగ్లీకి సంతకాలు ఏడున్నాయి,
బాలాజీ నాయక్ ఎవడో చేసిండు, రామవతు మధు చేసిండు, పత్తిత్తు పాలకూరు కట్ట ఓన్లీ నైట్ పూట వస్తుంది పొద్దున పోతుంది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుశరాలు ఉండాలని చెప్తున్నాను. మాట్లాడేటప్పుడు కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తింటలేం. సిగ్గుశరం అనేది ఉంటుంది కొంచెం. వాళ్ళ ఉసురు ముట్టి సస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ తాండావాసుల ఉసురు ముట్టి పోతారు మీరు. కనీసం మీరు సస్తే మొన్న ఏదో ఇష్యూ అయింది ఒకటి, పురుగులు పడిపోయింది ఆ పోరడు. అలా అంతకన్నా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి మీకు. ఈ విషయం మీద రమావత్ నాయక్ ఎవరైతే ఉన్నారో అండ్ బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో, మళ్ళీ రమావత్ మధు, మంగ్లీ, శివ, వీళ్ళందరూ దీని మీద బాధ్యత తీసుకొని కొన్ని డబ్బులన్నా వీళ్ళకి ఇస్తే కొంచెం నిమ్మలం అవుతుంది. లేదంటే నాకు తెలిసి ఇంకెన్ని శవాలు వేస్తాయో కూడా చెప్పలేం. రైట్, ఇంకా కొంత మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.